హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన హిందీ సాహిత్య ఇతిహాస్లో समालोचना हिंदी साहित्य में समालोचना का उद्भव एवं विकास किस प्रकार से हुआ. ఇప్పటివరకు మనం ఉపన్యాస్, నిబంధ, కహాని, గద్యకి విధాయి చెప్పుకుంటూ వస్తున్నాము. సమాలోచనకు వచ్చేసరికి మరి భారతీయ పరిచయం చూడండి. భారతీయ సాహిత్యమే ఆలోచన అంటే సాహిత్య గ్రంథాలనే చెప్పుకోవచ్చు. దాదాపుగా आलोचना की प्रवृत्ति की परंपरा बहुत प्राचीन है. संस्कृत में काव्यशास्त्र के विवेचन से यह परंपरा विकसित हुई. అంటే సంస్కృతంలో కావ్యశాస్త్ర ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచే ఈ ఆలోచన అనే పరంపర కూడా కొనసాగుతుంది. భరత్ముని, బామా, దండి, మమ్మట్, आनंदवर्धन, क्षेमेंद्र, विश्वनाथ आदि काव्यशास्त्र के आलोचक हैं. काव्यशास्त्र का आलोचक ये सभी. रीति के केशवदास, देव, भिखारीदास एक प्रकार के कवि और आलोचक भी थे. रीतिकाल के अंत में विविध संस्कृत पुस्तकों पर टीकाएं लिए गए हैं. रस, छंद, अलंकार का विवेश किया गया है. आधुनिक काल में यह प्रक्रिया विकसित हुई है. समान रूप से लोचन, आंखें देखना, या समान रूप से देखना, किसी भी विषय को समान रूप से ఈక్వల్ గా చూడడం समालोचक का अर्थ है. किसी भी कृति को समदर्शन करना अर्थात समान रूप से देखना समालोचन कहा गया है. ఇది కావ్యశాస్త్ర పరంపర నుంచి మనకి ఈ సమాలోచన అనేది ఉంది. ఏ కృతినైనా సరే, ఏ విషయాన్నైనా సరే సమానంగా ఈక్వల్గా చూడడం రీతి కావ్య కావచ్చు, కావ్యశాస్త్ర కావచ్చు, సమాలోచన కావచ్చు. దాదాపుగా ఒక విధాకి సంబంధించినవే అని చెప్పుకోవచ్చు. కాకపోతే కొంత డివైడింగ్ ప్యాటర్న్లో మనం డిఫరెంట్గా చూస్తాం. సమాలోచన కా వికాస్. సో ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ పెద్ద. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సమాలోచన అనేది ఏ కాలం నుంచి ఆవిర్భవించింది అంటే దాదాపుగా రీతి కావ్య మరియు కావ్యశాస్త్రం ఎప్పుడైతే ఆరంభమైందో అప్పటి నుంచే ఇది దీనికి ఈక్వల్గా నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. సమాలోచన కా వికాస్ భారతేందు యుగ్, ద్వివేది యుగ్, శుక్ల యుగ్. భారతేందు యుగ్ అనేది భారతేందు హరిశ్చంద్ర పేరు మీద వచ్చింది. ద్వివేది అనేది మహావీర్ ప్రసాద్ ద్వివేది పేరు మీద వచ్చింది. శుక్ల యుగ్ అనేది రామచంద్ర శుక్ల పేరు మీద వచ్చింది. భారతేందు యుగ్, భారతేందు हरिश्चंद्र. भारतेंदु जी की मूलतः आलोचक थे. कविवचन सुधा नामक पत्रिका की स्थापना करके हिंदी के प्राचीन कवियों पर आलोचना लिखते थे. हरिश्चंद्र मैगजीन नामक पत्रिका में भी आपने अनेक आलोचनाएं लिखी है. हिंदी कविता, नाटक, प्राचीन कवि ఇవి రాసిన ఆలోచక అన్నమాట. భారతేందు యుగ్ సంబంధించిన ఆలోచకలో భారతేందు హరిశ్చంద్ర దేని ద్వారాగా సమాలోచన అంటే ఏ రచనలైనా సరే సమదృష్టితో చూశారు. ఈయన ఏ పత్రిక ద్వారాగా దాన్ని ప్రజెంట్ చేశారు? కవివచన సుధా పత్రిక ద్వారాగా ఆయన ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. హరిశ్చంద్ర మ్యాగజైన్ ద్వారాగా కూడా, పత్రిక ద్వారాగా కూడా ఆయన కొన్ని ఆలోచనలు రాశారు. అయితే ఈయన రాసిన ఆలోచనలు ఏంటి? హిందీ కవిత, నాటక, ప్రాచీన కవి. ఇది భారతేందు హరిశ్చంద్ర. తర్వాత భారతేందు యుగ్ ఆలోచక. ఆయన యుగానికి సంబంధించిన ఆలోచకులు ఎవరు? జగన్నాథ్ ప్రసాద్, చంద ప్రభాకర్ రాసిన ఆలోచన. ప్రతాప్ నారాయణ్ సింహ్, రస్ కుసుమార్. చూడండి, జగన్నాథ ప్రసాద్, చంద ప్రభాకర్, प्रताप नारायण सिंह, रस कुसुमार, प्रताप नारायण सिंह, रस कुसुमार. नेक्स्ट लल्लू लाल, लाल चंद्रिका, ग्रियर्सन ने
1896 में प्रकाशित कराया। बिहारी लाल पर लिखी गई आलोचना ग्रियर्सन 1896 में ప్రకాశిత్ कराया। దేన్ని? లాల్ చంద్రిక. లాల్ చంద్రిక ఎవరు రాశారు? బిహారీ లాల్ని బేస్ చేసుకుని బిహారీ లాల్ గురించి ఇది రాయడం అనేది జరిగింది. ఎవరి మీద? బిహారీ లాల్ మీద ఇది రాశారు. ఎవరు రాశారు? లల్లులాల్ రాశారు. ఏంటది? లాల్ చంద్రిక. ఏ కవి మీద రాశారు? బిహారీ లాల్. అయితే ఎవరు దీన్ని మరి ఇంట్రడ్యూస్ చేశారు? గ్రియర్సన్ ఇంట్రడ్యూస్ చేశారు. లల్లులాల్, లాల్ చంద్రిక 1896లో గ్రియర్సన్ దీన్ని రిలీజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎవరి మీద రాశారు? అందులో బిహారీ లాల్ మీద. శివసింహ్ సరోజ్, శివసింహ్ శంకర్ కవిयों की जीवनी, द मॉडर्न वर्नाक्युलर लिटरेचर ऑफ हिंदुस्तान, జార్జ్ గ్రియర్సన్. ద మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్ సాహిత్యక గ్రంథం చెప్పి చదివాం కదా, అవే ఆలోచక గ్రంథాలు అనేవి. అలాగే బద్రీనారాయణ చౌదరి ప్రేమ్గన్, లాల్ శ్రీనివాస్ के समयोगिता स्वयंवर की समीक्षा अपनी पत्रिका आनंद कादंबिनी में की. ఎవరు? బద్రీనారాయణ చౌదరి ప్రేమ్గన్. ఈయన యొక్క పత్రిక ఏంటి? ఆనంద్ కాదంబిని. ఈయన యొక్క పత్రిక ఏంటి? ఆనంద్ కాదంబిని. బద్రీనారాయణ చౌదరి ప్రేమ్గన్. లాల్ శ్రీనివాస్ దాస్ के समयोगिता स्वयंवर की समीक्षा अपनी पत्रिका आनंद कादंबिनी में की. बालकृष्ण भट्ट, सच्ची आलोचना. बालकृष्ण भट्ट, सच्ची आलोचना. सच्ची आलोचना. भारतेंदु का नाटक नील देवी. भारतेंदु का नाटक नील देवी. పరీక్షా గురు. బాలకృష్ణ భట్ ఆయన రాసిన ఆలోచనలు దేని మీద చేశారు? పరీక్షా గురువు మీద ఆలోచన రాశారు. భారతేందు హరిశ్చంద్ర రాసిన నాటకం మీద, నీల్దేవి అనే నాటకం మీద ఆలోచన రాశారు. అలాగే సచ్చి ఆలోచన హిందీ ప్రదీప్ మే బాలకృష్ణ భట్కి లిఖీ గయి. అంటే పరీక్షా గురు శ్రీనివాస్ దాస్ కథ రాసింది, దాని మీద ఆలోచన ఎవరు రాశారు? బాలకృష్ణ భట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే మహావీర్ ప్రసాద్ ద్వివేది చూడండి, హిందీ ప్రదీప్. ఆది ఆలోచన లిఖీ గయి భట్ జీ హిందీ ప్రదీప్కే సంపాదక్. హిందీ ప్రదీప్లో హిందీ ప్రదీప్ అనే ఒక పత్రికకి బాలకృష్ణ భట్ సంపాదకండి. ఈయన ఏ రచనల మీద ఆలోచన చేసి ఇవన్నీ కరెక్ట్ ఈక్వాలిటీ సమరూప ప్రదర్శన చేశారు. దేని మీద? సచ్చి ఆలోచన మీద. భారతేందు రాసిన నీల్దేవి మీద. పరీక్షా గురు శ్రీనివాస్ దాస్ రాసిన పరీక్షా గురు మీద. సో అలాగే మహావీర్ ప్రసాద్ ద్వివేది, आचार्य महावीर प्रसाद द्विवेदी सन 1903 में सरस्वती पत्रिका के संपादक थे. 1903లో సరస్వతి పత్రికని హ్యాండిల్ చేశారు, మెయింటైన్ చేశారు. అలాగే द्विवेदी जी के युग में आलोचना का विकास ज़्यादा हुआ. निर्णयात्मक आलोचना. द्विवेदी युग के आलोचक महावीर प्रसाद द्विवेदी. कालिदास की निरंकुशता, विक्रम देव का चरित्र चर्चा, నైషధ చరిత్ర చర్చ, దీని మీద ఆలోచన చేస్తూ మా ప్రశ్న ద్వారాగా ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. మిశ్ర బిందు, గణేష్ బిహారీ మిస్, శ్యామ్ బిహారీ మిస్, సుఖదేవ్ బిహారీ మిశ్ర ముగ్గురు అన్నదమ్ములు. మిశ్ర బిందు వినోద్ హిందీ సాహిత్య ఇతిహాస అనే గ్రంథాన్ని మరి ఆలోచనలో కూడా ఈయన చేశారు, వీళ్ళు రాసిందే. హిందీ నవరత్న ప్రఖ్యాతి హిందీకే नौ कवि అని मिश्र बिंदु ने बिहारी से ज़्यादा देव को महत्वपूर्ण स्थान दिया. लाला भगवान दीन बिहारी और देव. लाला भगवान दीन बिहारी और देव అని చెప్పి बिहारी को महत्व देते हुए आलोचना किया. तो మిశ్ర బిందు ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చారు? దేవుకి ఇంపార్టెన్స్ ఇస్తూ చేశారు. దేంట్లో? హిందీ నవరత్న అనే ఆలోచనలో, హిందీ నవరత్న అనే ఆలోచనలో మిశ్ర బిందు వినోద్ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు? దేవుకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎవరికంటే? బిహారీ కంటే. ఎమ్మటే దానికి కౌంటర్గా లాలా భగవాన్ దీన్ ఏం చేశారు? బిహారీ ఆర్ దేవ్ అని చెప్పి
बिहारी को महत्व दिया, कृष्ण बिहारी, देव और बिहारी देव को महत्व दिया। అలాగే जगन्नाथ रत्नाकर समालोचक दर्शा, पोप के एसे ऑन क्रिस्ट का हिंदी में अनुवाद किया। बाबू श्याम सुंदर दास हिंदी भाषा और साहित्य, साहित्य आलोचन, भाषा रहस्य, कबीर गंडावली, भारतेंदु समीक्षा, తులసి సమీక్ష, ఇవి బాబు శ్యామ్ సుందర్ దాస్ చేసిన ఆలోచక గ్రంథాలు. ఈ గ్రంథాల మీద ఆలోచన అనేది సమదృష్టి పెట్టడం అనేది జరిగింది. అయోధ్య సింహ్ ఉపాధ్యాయ హరివంద్ బీహారీ కబీర్ అనే గ్రంథాలపైన ఆలోచన చేశారు. పదూమ్లాల్ పున్నాలాల్ బక్షి హిందీ సాహిత్యక విమర్శ, అలాగే పద్మసింహ్ శర్మ बिहारी सत्सई की भूमिका, बिहारी लाल पर अनुसंधान किया। बिहारी की कविता शक्कर की रोटी है, जिधर से भी तोड़ो मीठी है वाली पंक्ति आपकी ही थी। ఎవరు పద్మసింహ్ శర్మ బిహారీని అనుసరించి ఇది ఒక చక్కెరతో కూడిన రొట్టె లాంటిది, ఎటు నుంచి చూసినా సరే ఈ తీయతనం పోదు అని చెప్పి పద్మసింహ్ శర్మ బిహారీ యొక్క సత్సయి మీద ఒక ఆలోచన చేశారు. आचार्य रामचंद्र शुक्ल जी का युग आलोचना में उत्कर्ष काल माना जाता है। नवीनतम रूप से इस युग में आलोचनाएं लिखी गई हैं। भारतीय एवं पाश्चात्य काव्य शास्त्र का अध्ययन किया गया है। शुक्ल जी की आलोचना पद्धति विश्लेषणात्मक, निर्णयात्मक, व्याख्यात्मक, सैद्धांतिक आलोचनाएं लिखी गई है। शुक्ल युग के आलोचक हैं रामचंद्र शुक्ल, बाबू गुलाब राय, नंद दुलारे वाजपेयी, विश्वनाथ प्रसाद मिश्र, कन्हैयालाल पौधियार, అలాగే हजारी प्रसाद द्विवेदी। रामचंद्र शुक्ल हिंदी साहित्य का इतिहास, रश्मि मानसा, त्रिवेणी दो भाग, चिंतामणि दो भाग, तुलसी ग्रंथावली तुलसीदास का, भ्रमर गीत सार सूरदास का, जयसी ग्रंथावली जयसी का, వీటి మీద ఆలోచన అనేది ప్రశ్న ద్వారాగా చేయడం అనేది జరిగింది. అలాగే లోకమంగళ్ के कवि मानकर प्रथम स्थान दिया किनको, तुलसीदास को। तुलसी के बाद जयसी को द्वितीय स्थान दिया। సో ఆచార్య రామచంద్ర శుక్ల మైండ్లో మహా కవి ఎవరు, ప్రథమ కవి ఎవరు, తులసిదాస్, తర్వాత మాలిక్ మొహమ్మద్ జైసీ. అట్లానే బాబు గులాబ్ రాయ్ కనుక చూసినట్లయితే वे आलोचक, निबंधकार, सैद्धांतिक आलोचक थे, समन्वयवादी आलोचक थे। सरलता आपकी विशेषता है। हिंदी साहित्य की सुबोध इतिहास ఆయన గ్రంథం ఇది. అలాగే इस कृति में समस्त हिंदी साहित्य को सरल भाषा में लिखा गया है। हिंदी साहित्य के ऐतिहासिक कृतियों में सर्वाधिक विक्री वाली कृति मानी जाती है। काव्य के रूप में, सिद्धांत के और अध्ययन के रूप में हिंदी काव्य विमर्श, अध्ययन और आस्वाद। आपने साहित्य संदेश नामक समालोचन मासिक पत्रिका का संपादन किया है। 20 वर्ष तक इस पत्रिका द्वारा డాక్టర్ నగేంద్ర సత్యేంద్ర సో ఇక్కడ మనకి మరి సాహిత్య సందేశ్ అనే ఒక సమాలోచక మాసిక పత్రికని ఈయన సృష్టించారు. ఎవరు, బాబు గులాబ్ రాయ్. దాన్ని దాదాపుగా తర్వాత ఒక 20 ఇయర్స్ వరకు రన్ చేయడం అనేది జరిగింది. నంद दुलारे वाजपेयी छायावाद काव्य को सर्वप्रथम वाजपेयी जी ने अध्ययन किया था। हिंदी साहित्य 20वीं सदी, आधुनिक साहित्य, नया साहित्य, जयशंकर प्रसाद, महाकवि सूरदास, अట్లానే विश्वनाथ प्रसाद मिश्र, वाङ्मय विमर्श, हिंदी साहित्य का अतीत, बिहारी वाग विभूति, అలాగే सेठ कन्हैयालाल साहित्य समीक्षा, रसमंजरी, अलंक मंजरी, हजारी प्रसाद द्विवेदी। वे परिपूर्ण साहित्यकार एवं आलोचक थे। शुक्ल जी के बाद आप महत्वपूर्ण स्थान लिया है। सो हिंदी साहित्य के आदिकाल, साहित्य के सदी
అలాగే कालिदास के साहित्य में मीमांसा, నాద సంప్రదాయ, కబీర్, హిందీ సాహిత్యకి భూమిక, సూర్ సాహిత్య అనే గ్రంథాలపైన ఈయన ఆలోచక ధోరణిని చూపించడం అనేది జరిగింది. శాంతిప్రియ ద్వివేది, కవి और काव्य युग और साहित्य संचारिणी, नगेंद्र भारतीय काव्यशास्त्र की भूमिका, सुमित्रानंदन पंत पर फ्रायड का प्रभाव, साकेत का अध्ययन, आधुनिक हिंदी नाटक, रीति काव्य और देव कविता, रस सिद्धांत. अట్లానే सत्येंद्र చూసినట్లయితే गुप्तजी की कला, लोक साहित्य विज्ञान, सूर की झांकी, ब्रजलोक साहित्य अध्ययन. ఇక్కడ ఒకటే ఫ్రెండ్స్ మీరు చూసుకోవాల్సింది చాలా సింపుల్ ట్రిక్ ఏంటి అంటే, ఆలోచక అంటే ఆ గ్రంథాన్ని వాళ్ళు రచించాల్సిన అవసరం లేదు. ఆ గ్రంథంలో విషయాలన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి ఇతర గ్రంథాలతో అని చెప్పి కంపేర్ చేస్తూ వాళ్ళ ప్రయారిటీని సొసైటీకి తీసుకెళ్ళడం, ఇది ఆలోచక అంటే. తర్వాత ఆ గ్రంథాలు ఎవరి గ్రంథాలైనా కావచ్చు, వారు రాసిన గ్రంథాలు కావచ్చు, లేదా ఇతరులు రాసిన గ్రంథాల మీద కూడా ఆలోచక సమదృష్టి చూపించినట్టు. సో అలాగే రామ్విలాస్ శర్మ, प्रेमचंद और उनका युग, भारतेंदु हरिश्चंद्र, भारतेंदु युग और हिंदी भाषा की विकास परंपरा, आचार्य रामचंद्र शुक्ल का हिंदी आलोचना, निराला की साहित्य साधना, महावीर प्रसाद द्विवेदी और हिंदी नवजागरण, अस्तित्ववाद, नई कविता, భాష और సమాజ్. సో వీటి మీద ఈ విషయాలపైన మరి రామ్విలాస్. సో క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఫలానా విషయం మీద ఆలోచక చేసింది, ఆలోచక రూపాన్ని, సమదర్శి రూపాన్ని ప్రజెంట్ చేసింది ఎవరు? రామ్విలాస్ శర్మ. దేని మీద ఆలోచన చేశారు? భారతేందు యుగ్ మరియు హిందీ భాషకి వికాస్ పరంపర మీద చేశారు. ఆచార్య రామచంద్ర శుక్ల్ హిందీ ఆలోచన అనే దాని మీద ఎవరు సమదృష్టి చూపించారు? రామ్విలాస్ శర్మ. అలాగే గుప్తుజీకి కళా సాహిత్య పైన ఎవరు సమదృష్టి చూపించడం, ఎవరు ఆలోచన కృతిగా ఆయన ప్రజెంట్ చేశారు అంటే సత్యేంద్ర ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. సో ఇది మరి దీంతో ఈ ఆలోచన అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఇకపోతే హిందీ గద్యలోకి వచ్చేసరికి ఇంకొక వీడియోలో హిందీ గద్య టాపిక్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. బ్యాలెన్స్ మిగిలింది రీతికాల్ కూడా మరి కొంత గ్యాప్ తీసుకుని కంప్లీట్ చేద్దాము. ఈలోపు ఈ ఏవైతే జరిగిన సందర్భాలు ఉన్నాయో వాటిని క్లియర్ కట్గా ప్రతిదీ కూడా రివిజన్ తోటి మరి ఆ యొక్క టాపిక్స్ని స్టాండర్డ్గా ఎలా చేయాలి అనేది కూడా నేను ఇంకొన్ని ట్రిక్స్ చెప్తాను. రివిజన్ ఎక్కువగా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవి లేఖకు చదవాల్సిందే, బయాట్ చేయాల్సిందే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ.